You want me to go with the flow? Yeah? Huh? How? How? ಹೇಳಿದಿರೆ ಹೇಳಿದಾరా ఏదేదో చెప్పావేమో నువ్వు. అందరికీ నమస్కారం. ఏదైనా సంక్రాంతికి వచ్చి చిరంజీవి గారు ఓన్లీ ధనాధన్ ధనాధన్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఫస్ట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే you've received this film so well, and with all the love and affection, you've made it the biggest hit in Telugu film industry, and that is the boss's all time. It cannot go to anybody, but it has to go only to boss, and he deserves only all-time records. And I'm so glad the movie has been received so well, and I'm also a part of this nice film. And Anilki thanks చెప్పుకోవాలి. And ముఖ్యంగా I have to congratulate all his team especially. I've been traveling with the team for a long time. They are like family, and నేను ఎప్పుడు I'm like a small assistant when I keep talking to them. I just love their work, and all the other technicians, Samir and Prakash, Tammi, and Beams, and all the choreographers. అంటే ఆల్ అని చెప్పాను ఎందుకంటే అప్పుడప్పుడు పేర్లు మర్చిపోతాను. ప్లీజ్ డోంట్, ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ నేమ్స్. సో and I'm really glad for Sushmita and Saho for giving such a super duper hit, and many more successes for them. And మనస్ఫూర్తిగా thank the whole media. మిత్రులందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. they've always been encouraging commercial entertainers, and ఈసారి కూడా మీరు ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఇక్కడికి వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ అందరూ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఎప్పుడు సంక్రాంతికి వస్తాం, దాన్ని ఇస్తానే ఉంటాం. ఓకే, ఇదే ఎక్కువ. థ్యాంక్ యూ వెరీ మచ్. Yes, now it's time for the boss himself, the one and only mega star Chiranjeevi garu. అనిల్, చైల్డ్ ఆర్టిస్ట్ని పిలిచారు స్టేజ్ మీదకి. మధ్యాహ్నం నేను ఉండగా వస్తాను. రండి రా కిడ్స్ ముగ్గురు, రా రే రారా. దత్త తీసుకోలేరా, అది భయపడుతున్నాడు దత్త తీసుకుంటారని. ఖుషి అండ్ ఊహా ప్లీజ్. ఆ సినిమాలో ఒక డైలాగు క్లారిటీగా చెప్పలో, అది మిస్ అయింది. దత్త తీసుకోండి సార్, చెర్రీకి పక్కన కర్రీగా పడి ఉంటారు అంటాడు. నా ఒర్రి మొదలవుద్దురా, వద్దు అలాగా. చాలా బాగా చేశారు రా, ఎక్సలెంట్ నాన్న. ఓకేరా, రైట్ అండి. అందరికీ నమస్కారం. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, అండ్ మీ ఆనందంలో ఆ సక్సెస్ ప్రత్యక్షంగా చూస్తున్నాను. మొట్టమొదటగా ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చి గత వైభవాన్ని మళ్ళీ పునరావృతం చేసినటువంటి, మాకు ఇంత ఆనందాన్ని పంచించేటువంటి తెలుగు ప్రేక్షకులు ఈ యావత్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే వారందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నేను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రిలీజ్ అయిన 4వ రోజో 3వ రోజో సరే ఇంట్లో నేను మామూలుగా క్యాజువల్ డ్రెస్ తోటి ఏదో టీవీలు చూస్తూ కూర్చుంటున్నాను. సక్సెస్ ఎంత అవుతుంది ఏంటని న్యూస్ వస్తుంది, ఆనందమే. బాగుందో అని అంటే ఇచ్చేటువంటి తెలుగు ప్రేక్షకులు ఈ యావత్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే వారందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నేను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రిలీజ్ అయిన 4వ రోజో 3వ రోజో సరే ఇంట్లో నేను మామూలుగా క్యాజువల్ డ్రెస్ తోటి ఏదో టీవీలు చూస్తూ కూర్చుంటున్నాను. సక్సెస్ ఎంత అవుతుంది ఏంటని న్యూస్ వస్తుంది, ఆనందమే. చాలా హుషారుగా సుష్మిత లోపలికి వచ్చేసి, డాడీ వింటున్నావు కదా ఎంత బాగుందో అని అంటే, ఏసమ్మా ఏం డల్గా ఉన్నావేంటి
నీకు కోర్స్ నీకు సక్సెస్ మామూలే కదా, 47 ఏళ్ళ బట్టి అనుభవిస్తున్నావు కాబట్టి పెద్ద కొత్త ఏం కాదు. కానీ మాకు మాత్రం చాలా ఎక్సైటింగ్ ఉందంటే, మరమ్మ కూర్చో. నువ్వు చిన్నప్పటి నుంచి అన్నం తింటున్నావు కదా అని అన్నం ఇవాళ తినమంటే బోరు కొట్టుతుంది, నేను తిననంటావా? అది అమ్మ వండిందైనా, ఆ తర్వాత భార్య వండిందైనా, ఆ తర్వాత బిడ్డలు మీరు వండిందైనా, ఏదైనా సరే మన అన్నం మన కూరలు జీవితంలో ఎప్పుడు బోరు కొట్టదమ్మా. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ దానికోసం అరువులు చూస్తుంటాం, ఆకలి అవుతుంది, ఎప్పుడు అన్నం పెడతారా అని ఉంటారు. కాబట్టి అమ్మ అన్నం ఎప్పుడు బోరు కొట్టవమ్మా. అలాంటిది ఆ సక్సెస్ అన్నది కూడా అలాంటిదే నాకు. ఎందుకంటే అది సీనియారిటీతోటో లేకపోతే సీజన్ అయిపోవడంతోటో అండ్ మెచ్యూరిటీ రావడంతో ఏదో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా స్పందిస్తాం తప్ప దీని లోపల మీరందరూ ఎంత ఎగ్జిబిట్ చేసుకుంటున్నారో, ఎంత బయటికి అందరూ చెప్పుకుంటున్నారో, అండ్ విజయోత్సవంగా మీరందరూ సాహు అనిల్ ఇలా తిరిగి మీరందరూ ఇది ఆస్వాదిస్తున్నారో అంతకంతా నేను మనసులో ఆస్వాదిస్తుంటాను అమ్మా. ఒక్కొక్కసారి అనిపిస్తుంటే ఎంత అదృష్టవంతులు వీళ్ళు వెళ్ళిపోయి అందరితో ఇంటరాక్ట్ అవుతూ ఈ సక్సెస్ని ఇలాగ అందంగా మన అందిపుచ్చుకొని తిరిగి ఆస్వాదిస్తున్నారు. ఆ అవకాశం నాకు లేదు కదా అంటే ఎంతో బాధపడుతుంటే అది ఆ బాధ మౌనం కనిపించిందో కానీ ఇంకోటి కాదు. నేను వీళ్ళు మరీ చెప్పారు, మీరు వెళ్ళండి, ప్రజల్లోకి వెళ్ళండి, అది ఆస్వాదించండి, వాళ్ళతో పాటు మీరు ఇంటరాక్ట్ అవ్వండి, ఆడిచ్చే కిక్ అది వేరే అంతా ఇంత కాదు. అది మరింత ఉత్సాహం, మరింత ఓతోగా ఉంటుంది. అది ఫ్యూచర్ సినిమాలకి అది ఫ్యూయల్ లాగా పనిచేస్తుంది. మీకు ఆ ఇంధనాన్ని తీసుకోండి, మరింతగా వర్క్ చేయండి అని చెప్పి నేను చెప్తుంటాను. అందరూ వెళ్ళే ముందు నాకు చెప్పాడు వెళ్తానని, గో హెడ్ అన్న. వినాయక్ కూడా అట్లాగే తన ఠాగూర్ సినిమా తర్వాత, అన్నయ్య ఏంటన్నయ్య ఏం ఆనందంగా ఉందన్నయ్య, వాళ్ళు ఒళ్ళు నలిపేసేసారన్నయ్య, పిసికిసారన్నయ్య, మసాజ్ చేశారన్నయ్య, ఆ చేస్తుంటే ఆనందం పెరిగిపోతుంది అన్నాడు. నిజం, అలాంటివన్నీ నేను అనుభవించాను. అది నిజంగా అవసరం. ఈ రోజున అలాంటి ఉత్సాహం చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ స్టేజ్ మీద ఎప్పుడో 2-3 దశాబ్దాల ముందు ఇలా ఇచ్చిపుచ్చుకోవటాలు, షీల్డ్స్ ఇచ్చిపుచ్చుకోవటాలు అనేవి మనం ఎప్పుడు చూడలేదు. అలా ఎగ్జిబిటర్స్కి, బయ్యర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి ఇలా మా చేతుల మీదుగా స్టేజ్ మీద ఈ రకమైన కళకళలాడుతూ జరుగుతుంటే కనుక వా గత వైభవాన్ని మళ్ళీ వింటేజ్ చిరంజీవినే కాదు, వింటేజ్ ఫంక్షన్ సెలబ్రేషన్ కూడా తీసుకొచ్చిన ఘనత అనిల్ రావుపూడిది. సో థ్యాంక్ యూ సో మచ్. నాకైతే అది నాస్టాలజీ. అలాగే కొంచెం ఓపిక్గా ప్రతి ఒక్కళ్ళని ఆనందపరిచేలాగా షీల్డ్స్ ఇచ్చిపుచ్చుకోవడం, ఆ షీల్డ్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ అలమారలో పెట్టుకుంటే అది చూసినప్పుడల్లా ఎన్నో స్మృతులు గుర్తుకొస్తుంటాయి. అలాంటిది మళ్ళీ తిరిగి ఇలాగ రావటం, ఆ ఆనందాన్ని అందివ్వటం చాలా చాలా సంతోషం. అండ్ ఇందాక రాఘవేంద్ర వెళ్ళిపోయారు, ఆయన ఉండగా మాట్లాడేసింది. అనిల్ని చూస్తుంటే వర్కింగ్ స్టైల్ కానీ, ఆర్టిస్ట్ తోటి ఇంటరాక్ట్ అవ్వటం కానీ, వాళ్ళని మంచి గుడ్ హ్యూమర్లో పెట్టడం కానీ, ఇవన్నీ చూస్తుంటే నాకు 100% రాఘవేంద్రరావు గారే గుర్తుకొచ్చేవాళ్ళ. అండ్ ఇందాక ఆయన చెప్పినట్లుగా నాకు రాఘవేంద్రరావు గారే అనిల్ రావుపూడిని పరిచయం చేశారు. బాబాయ్ వెరీ గుడ్ డాన్సర్ చేస్తారు, నువ్వంటే చాలా ఇష్టం, నీ ఇలాగ దించేస్తాడని చెప్తుంటే కనుక అవునంటే అక్కడే ఉత్సాహం 2-3 స్టెప్స్ కూడా వేసాడు ఆ పార్టీలో. ఎప్పటిగా నువ్వు ఇతనితో సినిమా చేయాలి బాబాయ్, నీ కామెడీ టచ్కి, ఇతను కామెడీ కన్సీవ్ చేసే కథలకి వాటికి భలే ఉంటుంది, ఆ రిజల్టే వేరు అన్నారు. మహానుభావుడు ఆ మాట అన్నారు. అప్పుడు ఇందాక అన్నారు కదా, విత్తనం నాటిన అది మా వటవృక్షం అయ్యేంత సక్సెస్ వస్తుందని ఊహించదు అన్నారు. ఆయన మంచి మనసుతోటి, పాజిటివ్ దీంతో, నోట్తోటి ఆ మాట ఆయన అన్నారు. అది ఈ రోజు మనం అందరం చవి చూస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ రాఘవేంద్రరావు గారు. అట్లాగే ఇంకొక పాజిటివ్ మనిషి, ఎప్పుడు ఇతని సక్సెస్ని హర్షించే మనిషి, సక్సెస్ కోరుకునే మనిషి. అలాగే నేనంటే ఒక అన్నయ్యలా ప్రేమ చూపించే వివి వినాయక్ కూడా ఈరోజు వచ్చాడు. అతను కూడా నాతో 2 సినిమాలు చేశాడు. చేసినప్పుడల్లా అతను మన షూటింగ్స్లో ఎంత ఉత్సాహంగా ఉంటాడో, ఎంత ఉత్సాహం మమ్మల్ని పరుస్తుంటాడో అదే రకంగా అనిల్ రావిపూడి కూడాను మాస్కి సంబంధించి అంత గ్రిప్పు, అంత పట్టు ఉన్న మనిషి. అండ్ రాఘవేంద్ర గారు ఎప్పుడు ఆర్టిస్టులు చాలా గుడ్ హ్యూమర్లో ఉంచుతారు, సరదాగా ఉంచుతారు. అండ్ మళ్ళీ ఈ రాఘవేంద్ర గారి సినిమా ఎప్పుడు ఎలా ఉంటుంది అనే విధంగా ఉంటుంది. ఆ రకంగా ఈ సినిమాలో ఆర్టిస్టులతో ఉండటం సరదాగా ఉండటం కానీ, అండ్ అరమరికి లేక ఉండటం కానీ, షూటింగ్ గ్యాప్లో తన జోకులతోటి వాళ్ళు నవ్వించడం కానీ, అంటే ప్రతిరోజు షూటింగ్ వెళ్ళే ముందు నాకు ఈ మధ్య సంవత్సరాల్లో 2 షూటింగ్స్ చాలా ఉత్సాహంగా వెళ్ళేవాడిని. ఒకటి 150 వినయ్ ఉన్నాడు, అతను షూటింగ్ చేయటం. ఆ తర్వాత అంతే ఉత్సాహంతో నేను వాల్టేర్ వేరేకి వెళ్ళినప్పుడు బాబీ సినిమా కూడా అతను అంత గుడ్ హ్యూమర్లో ఉంచుతాడు, సరదాగా ఉంటుంది, వాళ్ళతో పని చేయడం అనేది ఒక పిక్నిక్ లాగా అంత ఎంజాయ్ చేసింది నేను ఈ సినిమాకి. మనశంకర వరప్రసాద్కి ప్రతిరోజు షూటింగ్ వెళ్తుంటే మధ్యలో ఎక్కడ రోజు షూటింగ్ లేకపోతే ఇంట్లో మామూలుగా కూర్చుంటాం, అదేదో డల్గా ఉంటాం అని కాదు కానీ స్తబ్దతగా ఉంటాం.
అండ్ అబ్బా మీరు షూటింగ్ వెళ్తేనే హుషారుగా ఉంటారు, ఇంట్లో ఉంటే ఏదోలా ఉంటుంది, ఏ షూటింగ్ లేదో త్వరగా పెట్టమని చెప్పండి అనిల్ని అని సురేఖ అంటుంటే